హలో అండి, నేను మళ్ళీ వచ్చేసా. వెల్కమ్ టు యామీస్ ఫుడ్ బ్లాగ్స్. నేను మీ సాహితీ విద్యార్థి. సో ఈరోజు మన వీడియోలో స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు 65. ఆలు అంటే నచ్చని వారు ఎవరైనా ఉంటారా? ఆలు అంటే అందరికీ నచ్చుతుంది. సో మరి చాలా ఈజీగా మన ఇంట్లో కూడా చేసేసుకోవచ్చు ఆలు 65ని. మనం ఫంక్షన్స్కి, పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ తిని టేస్ట్ చాలా బాగుంది అనుకుంటాం కదా. సో కేవలం ఫంక్షన్స్లోనే కాకుండా ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో ఈ వీడియోను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఇంట్లోనే ఈజీగా ఆలు 65ని చేసేసుకోవచ్చు. ముందుగా ఆలు 65 కోసం నేనైతే 3 మీడియం సైజ్ ఆలుగడ్డలు తీసుకొని పీల్ ఆఫ్ చేసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోద్ది. ఇలానే అన్నింటిని కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిని పెట్టుకొని 1/2 లీటర్ వరకు వాటర్ని పోసుకొని వాటర్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. సాల్ట్ని యాడ్ చేసాం కదా, వాటర్ని బాయిల్ చేసుకోవాలి. వాటర్ మరుగుతుండగా ఇప్పుడు కట్ చేసుకున్న ఆలు పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఆలు పీసెస్ని యాడ్ చేసేసి వీటిని 50% కుక్ చేసుకోవాలి. ఇలా 50% కుక్ అయిన తర్వాత వీటిని ఒక జల్లి గరిటెతో ఆలు పీసెస్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 టీ స్పూన్స్ మైదా పిండిని, 1 టీ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ రైస్ ఫ్లోర్ని వేసేసి, సాల్ట్ని మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి చిటికెడు అలా వేస్తున్నాను. చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, నేను బాగా కనిపించడం కోసం వేస్తున్నాను. అంతా కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఉడికించి పెట్టుకున్న ఆలు పీసెస్ని వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. పీసెస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ని పోసుకొని స్టవ్ ఆన్ చేసేసి 3-4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత వేరొక ప్యాన్ని పెట్టుకొని ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 కట్ చేసుకున్న పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చిని వేసేసి మిక్స్ చేసేసి 2 రెమ్మల కరివేపాకు, 5-6 వెల్లుల్లిపాయలు, 1 ఇంచు అల్లాన్ని ఇలా ముక్కలుగా చేసి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది. సాల్ట్ని మనం ముందుగానే వేసుకున్నాం కాబట్టి చిటికెడు అలా వేస్తున్నాను, చూసుకొని వేసుకోండి. 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలాని వేసేసి అంతా కూడా మిక్స్ చేసేసి 1 మీడియం సైజ్ క్యాప్సికమ్, అలాగే 1/2 కప్ వరకు పెరుగును వేసేసి కలుపుకోవాలి. 1 టీ స్పూన్ టమాటా సాస్ని వేసేసి అంతా కూడా మిక్స్ చేసేసుకొని ఆలు పీసెస్ని వేసేసి అంతా ఒకసారి టాస్ చేసుకోవాలి. 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసేసుకొని చివరిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసేస్తే సరే, అంతే, ఆలు 65 రెడీ. చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. సో మరి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.